ఈరోజు అనగా శనివారం 3:30 యలమంచిలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సుందరపు ఈశ్వరరావు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ రోజునే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల నామినేషన్ వేసిన రోజునే నేను కూడా వేయడం చాలా ఆనందంగా ఉందని సుందరపు ఈశ్వరరావు తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచిన యలమంచిలి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని అన్నారు. ప్రజాసేవ చేసుకునేందుకు నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.